రోమపత్రిక మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడు నైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసిన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిన ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచారము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందును గూర్చి ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకిచ్చుటకు మిమ్మను చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్టు మీలో కూడా ఫలమేదైనా పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రాను ఉద్దేశించి తిని, కానీ ఇదివరకు ఆటంకపరచబడి ఇది మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు. పౌలు ఈ రోమీలకు రాసిన పత్రిక మనం చూసినప్పుడు అంతకు మునుపు ఆ రోమాలో ఉన్నటువంటి సంఘం కానీ అక్కడికి వెళ్ళి సువార్త ప్రచారం చేసినట్లుగా ఇక్కడ మనం అతడు వెళ్ళినట్లుగా ఇక్కడ లేవు దాఖలాలు. ఇక్కడ చూడండి, ఒక వచనం 9వ వచనం, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని. తర్వాత 11వ వచనంలో, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత అనగా మనము ఒకరినొకరు విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవలని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలని మిగులు అపేక్షించున్నాను. ఇంతవరకు అతడు చూడలేదు కాబట్టి ఇప్పుడు ఆ విధంగా చూసి వాళ్ళకి ఏదైనా సరే ఒక కృపావరాన్ని అనుగ్రహించి వారిలో ద్వారా తన విశ్వాసాన్ని కూడా బలపరచబడే విధంగా సహవాసత కలిగి ఉండాలని అపేక్షిస్తున్నానని చెప్తున్నాడు. తర్వాత ఇదే విషయాన్ని 15వ అధ్యాయంలో కూడా చెప్తాడు. రోమపత్రిక 15వ అధ్యాయం 22వ వచనం నుంచి, ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగిన. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేరిక సంచరింపవలసిన భాగం లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలనని మిక్కుల అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మటుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదని నిరీక్షించుచున్నాను. ఈ వచనాలను బట్టి మనకు అర్థమవుతున్నది, పౌలు అంతకు మునుపు అంటే ఈ పత్రిక రాయక మునుపు రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులను కానీ అక్కడ పరిచర్య చేసినట్లు కానీ మనం దాఖలాలు లేవు. తర్వాత ఇది 2వ కొరింథీ పత్రిక రాసిన తర్వాత రాసినట్లుగా కొంతమంది దీన్ని అభిప్రాయపడతారు. అది ఎంతవరకు అనే దానికంటే ఎప్పుడు రాశాడనేటువంటిది కనుక ఇక్కడ చూస్తే 15వ అధ్యాయం 26వ వచనం, ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో భేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును ఆకయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు.
వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయం చేయబద్దులైనారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. ఈ మాసిదోనియాలో ఉన్నవారు, అకాయాలో ఉన్నవారు అంటే ఫిలిప్పి, బెరయ, తెస్సలోనిక, కోరింది ఈ సంఘాలలో ఉన్నటువంటి వారందరూ కూడా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో వేదలైన వారి వరకు ఎంతైతే చందా వేయ ఇష్టపడ్డారో ఆ చందా ద్వారా ఇచ్చినటువంటి దానిని యెరూషలేములో ఉన్న బేదలకు ఇవ్వడానికి ఇష్టపడిన దాన్ని తీసుకొని నేను యెరూషలేముకు వెళ్ళి దానిని వారికి అప్పగించిన తరువాత తిరిగి నేను మీ యొద్దకు వస్తాను అని చెప్తున్నాడు. అంటే ఈ పత్రిక ఆ యెరూషలేమునికి వెళ్ళబోయే మునుపు వెళుతూ ఉండగా ఒక స్థలంలో నుంచి వ్రాసిందని మనం గుర్తించవచ్చు. సరే, యెరూషలేమునికి వెళ్ళిన తర్వాత అపోస్తుల కార్యం 26వ అధ్యాయంలో చూస్తాం. అతడు అక్కడ అప్పగించబడి తర్వాత అక్కడి నుంచి మళ్ళా రోమాకు ఖైదీగా వెళ్ళాడు. సో అంతకు మునుపు అంటే ఈ పత్రిక వ్రాయబడక మునుపు అతడు వెళ్ళినట్లు కానీ తర్వాత ఏ సమయంలో రాశాడంటే ఈ చందా తీసుకుని యెరూషలేమునికి వెళ్ళబోయే మునుపు ఇది రాసినట్టుగా మనం చూడవచ్చు. తర్వాత మనం ఇక్కడ 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 20వ వచనం వరకు దేవుని ఎదుట మనుషుడు ఏ విధంగా కనబడుతున్నాడు అంటే తీర్పులోనికి వచ్చే విధంగా మనుషుని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నది అనేటువంటిది ఈ 3వ అధ్యాయం మధ్య భాగం వరకు రాయబడింది. అనగా దేవుడు ఎదుట మనుషుడు ఎందుకు తీర్పు తీర్చబడినటువంటి స్థానంలో నిలబడుతున్నాడు, అది మనుషుని యొక్క ప్రవర్తన దేవుని ఎదుట ఏ విధంగా తీర్పు కిందకు వచ్చినందుగా కనబడుతున్నది, అయితే దేవుడు దానిని మనిషి యొక్క ప్రవర్తనను ఏ విధంగా ఖండిస్తున్నాడు అనేటువంటి విషయాలు ఈ 3వ అధ్యాయం మధ్య భాగం వరకు చెప్పబడింది. 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం మధ్య భాగం వరకు అంటే 11వ వచనం వరకు అలా దేవుని ఎదుట దోషిగా తీర్పు తీర్చబడినటువంటి పాపిగా లెక్కింపబడినటువంటి ప్రతి మనుషుడు ఏ విధంగా దేవుడు ఉచితంగా అతనిని నీతిమంతుడిగా తీరుస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పబడింది. అంటే దేవుడు యొక్క కృపావరం మనుషులందరికీ ప్రత్యక్షపరచబడి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుట అనేటువంటి అంశాన్ని గురించి అది విశ్వాసం ద్వారా చేయబడుతుంది అనేటువంటిది 3వ అధ్యాయం మధ్యభాగం నుంచి 5వ అధ్యాయం మధ్యభాగం వరకు చెప్పబడింది. తర్వాత 5వ అధ్యాయం 12వ వచనం నుంచి 8వ అధ్యాయం మరి 17వ వచనం వరకు 11వ వచనం వరకు మనము పరిశుద్ధీకరణలో ఏ విధంగా పాలిభావరం కావాలో అంటే మొట్టమొదటిగా దేవుని దృష్టిలో దోషిగా ఖండించబడుట, తీర్పు తీర్చబడుట, ఆ తీర్పు నుంచి ఉచితంగా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడుట, అలా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి అంశం తర్వాత పరిశుద్ధంగా జీవించటానికి ఏ విధంగా దేవుడు మనందరిలో విశ్వాసం ద్వారా పనిచేస్తాడో దాని గురించిన వివరణ, ఆ విధంగా పరిశుద్ధులుగా చేయబడినటువంటి వారందరూ కూడా తరువాత ఆయనతో పాటు ఏ విధంగా మహిమపరచబడతారనేటువంటిది 8వ అధ్యాయం మధ్యభాగం నుంచి చివరి వరకు చెప్పబడింది. కనుక 1వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు తీర్పు తీర్చబడుట, నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధపరచబడుట, లేకపోతే పరిశుద్ధీకరణలో ముందుకు సాగుట, అలా పరిశుద్ధీకరణలో సంపూర్ణులుగా చేయబడిన వారందరూ మహిమపరచబడుట అనే ఈ 4 అంశాలు 8వ అధ్యాయం వరకు మనం చూస్తాం. తర్వాత 9వ అధ్యాయం నుంచి 9, 10, 11 అధ్యాయాలు మరి యూదులలో మారు మనసు పొందకుండా ఉన్నటువంటి వారి విషయమై ఎందుకు వారు దేవుని వైపు తిరగకుండా జీవిస్తున్నారనేటువంటి దాని గురించినటువంటి కొన్ని సంశయాలు వాళ్ళకి ప్రత్యేకంగా మరి సంబంధించినట్లుగా ఆ 3 అధ్యాయాలు రాసించాడు. తర్వాత 12వ అధ్యాయం 13, 14, 15 అధ్యాయాలు మరి దేవుని సంఘంలో ఏ విధంగా ఒకరి మధ్య ఒకరు అందరూ కలిసి మనలో ప్రారంభించినటువంటి ఆ నీతి కార్యం పరిశుద్ధీకరణలో ముందుకు కొనసాగించుతూ రాబోతున్నటువంటి మహిమ కొరకు మనం ఏ విధంగా సిద్ధపరచబడాలనేటువంటిది
ఈ మిగిలిన 4 అధ్యాయాల్లో పౌలు రోమాలో ఉన్న పరిశుద్ధులకు రాస్తూ వచ్చాడు. 16వ అధ్యాయంలో అక్కడున్నటువంటి చాలామంది వేరు వేరు ఇళ్లల్లో కూడుకునేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ ఆ విధంగా వందనాలు చెప్తూ ఆ పత్రికను ముగించుతాడు. కనుక మనం ఈ చదివేటువంటి రోమా పత్రిక ఈ అధ్యాయాలన్నిటిలో కూడా ఒక్కొక్క అంశాన్ని ఆ విధంగా చక్కగా చూడగలిగి సరైన వివరణలోని మనం రాగలగటం ద్వారా దేవుడు మన జీవితంలో ఈ పత్రికలో ఉన్నటువంటి దాన్ని మనం గమనించటం వల్ల ఆత్మ సంబంధంగా మనందరికీ ఎంతో లాభకరం కాగలదు. మరలా మనం చదివినటువంటి రోమా పత్రిక మొదటి అధ్యాయంలో 2 విశేషమైనటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం. ఒకటి, పౌలు తన యొక్క అపోస్తలుగా పిలువబడిన వాడు అని చెప్తున్నాడు. 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా ఉండటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకపరచబడిన వాడునైన పౌలు రాస్తున్నాడు. తర్వాత అక్కడ చివరికి వచ్చేటప్పటికి 7వ వచనంలో అలా ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసములకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. తను తానుగా పిలుచుకొనలేదు కానీ దేవుడు పిలుచుకున్నాడు అనేటువంటిది. తర్వాత ఆ అపోస్తలత్వము అనేటువంటి కార్యాన్ని మరి దేవుని యొక్క సువార్తలో పని చేయగలగడానికి అవసరమైనటువంటి కృపను కూడా పౌలు దేవుని ద్వారా పొంది ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత ఇంకొక చోట చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం, అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. నేను ఏమైనానేమి వారేమైనానేమి అలాగుననే మేము ప్రకటించుతున్నాము, అలాగుననే మీరు విశ్వసించుతారు. కనుక ఈ దేవుని యొక్క కృప ద్వారా దేవుని చేత అపోస్తలుడిగా ఉండటకు పిలువబడినటువంటి పౌలు తను పరిచర్యలో కానీ ప్రభుతోటి జీవించిన విషయాలన్నింటిలో కానీ దేవుని కృపను ఆధారంగా చేసుకుని పరిచర్య జరిగించినట్లుగా మనం చూస్తాం. మరి మనకు ఒకవేళ పరిచర్య జరిగించాలనేటువంటి మనసు ఉన్నప్పటికీ ఆ దేవుని యొక్క కృప చేతనే నేను అధికంగా ప్రయాసపడితేనే అని చెప్తున్నట్లుగా ఆ కృప మనందరికీ కూడా ఎంతో అవసరమైనది. మన వ్యక్తిగతంగా ప్రభు ఎదుట దినదినము జీవించి మనకు కలిగిన బలహీనతలన్నిటిలో కూడా మరి ఆయన యొక్క జీవాన్ని అన్వయించుకొని ఆ కృప ద్వారా మనం జయం పొందిన జీవితంలో జీవించడానికి ఆయన మనకు అనుగ్రహించినటువంటి వెలుగును అనేక మంది పరిశుద్ధులతో పంచి ఆయనకి ఇష్టకరంగా పరిచర్య జరిగించగలగటానికి పౌలు తన జీవితంలో దేవుని యొక్క కృప ద్వారా నడిపించబడి ఉన్నాడు. అది మన పరిశుద్ధులైన మన అందరికీ కూడా ముఖ్యంగా ఎవరైతే ఆయన పరిచర్యలో పాలుపంపులు పొందాలని ఆశిస్తున్నారో వారందరికీ కూడా మనం ఎంతగానో ఆ కృప మీద ఆధారపడవలసినది. మన సొంతంగా చేయటం ద్వారా కాదు. కానీ తర్వాత అదే పత్రిక రోమా పత్రికలో ఇంకొక చోట చెప్తున్నాడు చూడండి. రోమా పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం, ఎవరిని కరుణించునో వానిని కరుణించును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు, కానీ కరుణించు దేవుని వలననే అగును. కనుక మనం ఒకవేళ అలా ఇలా అని చేయాలని అనుకున్నా కానీ అలా కాదు. కానీ అది మన ప్రయాసం ద్వారా కానీ మన ప్రయత్నం ద్వారా జరిగే విషయం కాదు, కానీ కనికరించేటువంటి దేవుని వలననే జరుగుతుంది అని చెప్తున్నాడు. సో ఆ 2 విషయాలు చూసిన తర్వాత ఇక్కడ చెప్తున్నాడు ప్రభు అయిన యేసుని గురించి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సంఘాల్లో కొంతమంది అన్యులు ఉన్నారు, అంటే యూదులలో నుంచి మరి సరైన విధంగా ప్రభువుని తెలుసుకొని ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారు రోమా సంఘంలో. కనుక వారిద్దరికీ పనికొచ్చే విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విశిష్టతను గురించి చెప్తున్నాడు. దాన్ని ఏం చెప్తున్నాడంటే, దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ముందుగానే ఆయన గురించి ప్రవచించబడింది. యెషయా గ్రంథంలో ఒక వచనం చదువుదాం మనం. 7వ అధ్యాయం
కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు పంపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడేగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇవి ఉదాహరణకు మచ్చుకు మాత్రమే చెప్పబడినవి. అనేకమైనవి ప్రభువుని గురించి చెప్పబడి ఉన్నాయి కీర్తనల్లో కూడా. ఈ విధంగా చెప్పబడిన తర్వాత అది కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆదిలోనే మన తండ్రి అయినటువంటి దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా తన కుమారుని యొక్క రాకడను గురించి ఏ విధంగా ప్రవచించున్నాడో దాని గురించి పౌలు ఇక్కడ వక్కాణిస్తున్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడనేందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా దేవుడు దావీదుకు కనిపించి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో 2వ సమూయేలు 7వ అధ్యాయం 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేయుచున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనుదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచదును. ఇది దావీదు యొక్క సంతానము, తర్వాత అతని యొక్క రాజ్యం నిత్యంగా స్థిరపరచబడుట, ఇవన్నీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తులో పూర్తిగా సంపూర్ణంగా నెరవేర్చబడతాయి. కానీ అతని కుమారుడైనటువంటి సొలొమోను చేతిలో అది కొంతమేరకు మాత్రమే. అంటే అతని రాజ్యం వచ్చి అతని దేవుని నామ ఘనత కొరకు మందిరం కట్టించబడింది, కానీ అతని రాజ్యం నిత్యము స్థాపించబడలేదు. అది మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి ప్రవచన వాక్యం శరీర సంబంధంగా. తర్వాత రోమపత్రిక 1వ అధ్యాయం. మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపింపబడాడు. ఆ మృతుల్లో నుంచి లేపబడటాన్ని బట్టి దేవుని కుమారుడిగా ఆత్మ చేత నిరూపించబడ్డాడని వ్రాయబడింది. అంటే దేవుడు పరిశుద్ధుడు, సజీవుడు, తర్వాత తనంతట తానుగా జీవము కలిగిన వాడని అర్థం. మరి అతను దేవుని కుమారుడైనట్లయితే పరిశుద్ధుడు కనుక అతనికి మరణము మీద అతనికి ప్రభావం లేదు. అంటే మరణాన్ని ఓడించిన వాడు మృత్యుంజయుడు, లేక అంటే మరణాన్ని ఓడించి గెలవగలిగినటువంటి పరిశుద్ధత కలిగినటువంటి దేవుని కుమారుడు. అది ఎలా నిరూపించబడుతుంది? ఆయన ఈ లోకంలో ఉండగా వచ్చినప్పుడు నేను దేవుని కుమారుడని అని చెప్తూ వచ్చాడు. చూడండి, యోహాను సువార్త, జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే. కనుక అతను తండ్రి సదాకాలము నిత్యము జీవించేవాడు కనుక కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు కూడా సదాకాలము జీవించేవాడుగా ఉన్నాడు. అలా సదాకాలం జీవించేవాడని ఆయన ఈ లోకంలో ఉండగా చెబుతూ వచ్చాడు. కానీ అది నిరూపించబడాలంటే ఆయన మరణంలో నుంచి తిరిగి లేవాలి. అలా లేవబడేటువంటి దాని గురించి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు మన ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుంచి లేచిన తరువాత కీర్తన 16వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రవచన వాక్యం ఏ విధంగా నెరవేర్చబడిందో ఇక్కడ తను పెంతెకోస్తు దినమందు అనేక మందితో మాట్లాడుతున్నప్పుడు ఈ 16వ అధ్యాయం కీర్తనలో చెప్పబడినటువంటి మాటలు ఇక్కడ చెప్తున్నాడు. అది అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 22వ వచనం నుంచి. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు వినడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందినవానిగా మీకు కనబరచను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక
దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపిన. ఎందుకు మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యమంటే ఆయన పరిశుద్ధుడు గనుక. ఇక్కడ రాసి ఉన్నాడు, అది 27వ వచనంలో, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనకు మరణానికి ఆయన మీద ప్రభావం లేదు కనుక, ఆయన ఉదయమున నీతిమంతుడైన వాడు దానిలో నుంచి లేపబడుటకు ప్రథముడుగా ఉన్నాడు కనుక ఆయన దేహం కూడా కుళ్ళుపట్టలేదు. సో దానిని బట్టి ఆయన దేవుని కుమారుడిగా మృతులలో నుంచి లేవటం ద్వారా దేవుని కుమారుడని నిరూపించబడ్డాడు. సో కీర్తనలు చూడండి కొన్ని అంశాలు. కీర్తనలు 2వ అధ్యాయం 7వ వచనం, కట్టడను నేను వివరించదును, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడువు, నేడు నేను కనియున్నాను. ఎప్పుడు ఆయన మృతులలో నుంచి లేపబడినటువంటి దినమందు తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడుతున్న మాట. నీవు నా కుమారుడు, నేడు నేను కనియున్నాను. అంటే ఆ మృతుల లోకంలో నుంచి బయటికి రాగలిగినటువంటి దినమందు మరి తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగా ఎల్లప్పుడూ సదాకాలం జీవించేవాడుగా, మరి తనంతట తానుగా జీవం కలిగిన వాడుగా ఉన్నాడో, కుమారుడు కూడా ఈ లోకంలో ఉండగా పరిశుద్ధుడిగా జీవించి మరణం యొక్క ప్రభావాన్ని అంతటిని కూడా ఓడించి తిరిగి మృతుల్లో నుంచి లేవగలుగుటకు సామర్థ్యం కలిగిన వాడుగా తన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. కాబట్టి అతని యొక్క శరీరం కొల్లిపోలేదు, మరణం అతన్ని తాకలేకపోయింది. సో తర్వాత అదే వచనాన్ని 2వ తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాలు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచిన ఆ యేసు క్రీస్తు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చిన. కనుక ఆయన మరణం యొక్క ప్రభావాన్ని అంతటిని కూడా నిరర్థకం చేశాడు. అంటే ప్రభావం లేనిదానిగా, మరణాన్ని ఓడించిన వాడుగా మృతులలో నుంచి తిరిగి లేచి ఉన్నాడు కనుక దానిని బట్టి దేవుని కుమారుడిగా ఆయన నిరూపించబడ్డాడు. అండ్ మనిషి కుమారుడిగా వచ్చినప్పుడు దావీదు యొక్క సంతానము వంశావళిలో నుంచి ఆయన వచ్చినవాడిగా ఉన్నాడు. ఆత్మ సంబంధంగా చూసుకున్నప్పుడు దేవుని యొక్క జీవం కలిగి ఈ లోకంలో జీవించి లోకాన్ని, మరి సాతానును, మరణాన్ని ఓడించాడు కనుక ఆయన దేవుని కుమారుడిగా ఆయన నిరూపించబడ్డాడు. యూదులైన వారు ఎవరెవరైతే ఉన్నారో విశ్వాసులు రోమాలో, మీరందరూ కూడా దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా ఆయన యందు మీరు విశ్వాసం ఉంచదగినటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా ఆత్మ సంబంధంగా ఆయన మరి ఆత్మలో జీవించిన వాడుగా ఉన్నాడు కనుక, మరణాన్ని ఓడించి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు కనుక దావీదు సంతానంగా వచ్చిన ఆయనను మీరు దేవుని కుమారుడిగా గుర్తించండి. దానికి తగినటువంటి ఆధారాలు ఆయన మృతులలో నుంచి లేపబడుట అనేదే మీరు చూడండి అని చెప్తున్నాడు. తర్వాత అన్యులుగా ఉన్నటువంటి విశ్వాసులకు ఏం చెప్తున్నాడు? దేవుడు మనుష్యధారుడుగా ఈ లోకానికి, నరరూపధారిగా ఈ లోకానికి వచ్చి పాపులమైనటువంటి మనందరి కొరకు చనిపోవడం ద్వారా, తిరిగి మృతుల్లో నుంచి లేవటాన్ని బట్టి, చనిపోవడం ద్వారా మనకు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుట, తిరిగి లేవటం ద్వారా, చనిపోవటం ద్వారా మన పాపాలకు చెందవలసిన క్షమాపణ కొరకై చెల్లించవలసిన క్రయధనం, తిరిగి లేవటం ద్వారా మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఆ పునరుద్ధాన జీవం ద్వారా దేవునితో సంబంధం కలిగి పరిశుద్ధంగా జీవించగలగటానికి తెరవబడిన మార్గాన్ని గురించి పౌలు తన మొదటి ఉపోద్ఘాతం 1వ అధ్యాయంలో ఆ విధంగా ప్రారంభిస్తూ రాస్తున్నాడు. 10వ వచనం, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. కనుక నేను చూడలేదు కాబట్టి మీ యొక్క విశ్వాసాన్ని నేను విన్నాను కనుక మిమ్మల్ని చూడాలని మిగిలిన అపేక్ష కలిగి ఉండి
నేను ఏ విధంగా మీ దగ్గరికి రావాలని దేవుని ఎదుట నేను మీ కొరకై ప్రార్థిస్తున్నానో దానికి దేవుడే సాక్షి అని చెప్తున్నాడు. కనుక మనం చాలాసార్లు మన ప్రార్థనలో అటువంటి అపేక్ష కలిగి మనము చూడని వారి విషయమై ప్రార్థించగలిగినటువంటి మనస్సు పౌలుకి ఏదైతే ఉన్నదో అది చాలా అరుదు. అది మనం ఆత్మలో అది జీవించగలిగినప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకు ఆయన కలిగిన భారాన్ని తెలియపరిచి వారి విషయమై దేవుని సన్నిధిలో వారి ఆత్మీయ సంబంధమైన ఉన్నతి కొరకు ప్రార్థించాలనేటువంటి మనసు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి అనుభవాన్ని పౌలు కలిగినట్లుగా మనం చూస్తాం. అది మనందరం కూడా దేవుని సన్నిధిలో ఆత్మలో జీవించినప్పుడు మనం ఆయన సన్నిధిలో మోకాళ్ళు ఉన్నప్పుడు, ప్రభువా నేను దేని విషయమై ఈ పరిశుద్ధుల కొరకు ఏ విధంగా ప్రార్థన చేయాలో నాకు నేర్పు. అటువంటి దానిని నేను విడవక ప్రార్థించగలిగినటువంటిది, అలసిపోక వారందరి కొరకు గోజాడగలిగిన నూతన మనసు నాకు ప్రసాదించని మనం ప్రార్థించినప్పుడు మన యొక్క జీవితం ద్వారా వేరే వారికి ఆశీర్వాద కారణమైనటువంటి ప్రార్థనా జీవితంగా మన దాన్ని దేవుడు మార్చగలడు. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించండి. మరి మీ కుమారుని యొక్క దైవత్వాన్ని గురించి, శరీరధారిగా మమ్మలను రక్షించడానికి వచ్చిన దాని గురించి పౌలు తన యొక్క ఉపోద్ఘాత అధ్యాయంలో ఏ విధంగా మాట్లాడుతున్నాడో దాని యొక్క సరైన వివరణ మా జీవితంలోనికి రాగలిగేటట్లుగా, మేము దాని యందు ఆనందించి ముందుకు చూడగలిగేటట్లుగా, సాగగలిగేటట్లుగా మాకు కృప చూపించండి. ఆయన మృతులలో నుంచి ప్రభావంతో లేవటం ద్వారా మాకు కలిగినటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి నీతిమంతులుగా తీర్చబడటం అనేది మాత్రమే కాకుండా మేము బలపడి ముందుకు సాగగలగటానికి, పరిశుద్ధీకరణలో మరి మేము కూడా అదే ప్రభావంతో జీవించగలగటానికి లభ్యపరచబడినటువంటి ఆ జీవాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. అదేవిధంగా పౌలు చూడని వారి కొరకు కూడా ఎంతో అపేక్ష కలిగి మీ సన్నిధిలో వారి కొరకే ప్రార్థించినటువంటి దాని గురించి కూడా మా హృదయాలను మీరు హెచ్చరిస్తున్నారు. మేము అటువంటి విధంగా ఆత్మలోనికి వచ్చి జీవించగలిగినప్పుడు మాత్రమే మీ యొక్క ఆత్మ ద్వారా వారి యొక్క అవసరతలు మేము గుర్తించగలిగేటువంటి మనసులోనికి రాగలం. అది చాలాసార్లు మాకు ఎంతో అరుదైనటువంటి మరి అనుభవమే, కానీ అది మేము క్రమంగా ఎప్పుడు కలిగి ఉండలేదు. కనుక మేము ఆత్మలో జీవించగలిగి మరి మీ ద్వారా అటువంటి అనుభవాన్ని కలిగి మరి వేరే వారి కొరకు ఎవరెవరి కొరకు అయితే మేము ప్రార్థించాలో ఆ విధంగా ప్రార్థించగలిగినటువంటి నూతన మనసును మాకు ప్రసాదించమని కోరుతూ మీ దగ్గరికి వస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.